చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ బాలకృష్ణ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా 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 బాగా చేశారు. డైలాగ్స్ అయితే వేరే లెవెల్, క్రేజీ రెస్పాన్స్. అసలు బాలకృష్ణ మూవీకి తప్ప ఇంకెవ్వరు మూవీకి ఇంత రెస్పాన్స్ రాదు. ఐఎమ్ షూర్ 3 హీరోయిన్స్ బాగా చేశారు, కొంచెం కొంచెం లిమిటెడ్ రోల్ కానీ మంచి హెవీ క్యారెక్టర్ వాళ్ళందరిది. డెఫినెట్ గా నేనైతే 2-3 టైమ్స్ చూడాలనుకుంటున్నా. యా, ఫ్యామిలీతో చూసాను. అసలు ఈ మూవీ బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరికి సూట్ కాదు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. నేను చూడలేదు. డెఫినెట్ గా 1 మంత్ ఈజీగా ఆడుతుంది, ఈజీగా. ఓకే, చాలా బాగున్నాయి డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్. చాలా బాగుందండి. అసలు సంక్రాంతికి చాలా మంచి మూవీ రిలీజ్ చేశారు. అసలు థియేటర్స్ కి రావాలంటేనే ఎవరికైనా కానీ ఈ మధ్య కాలంలో ఆ మూవీ వద్దులే అని అనిపించేలాగా ఉంది, కానీ దిస్ ఇస్ టూ గుడ్. చాలా 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 బాగా తీశారు. అండ్ బాలకృష్ణ అసలు నరుకుతున్నారంటే భయం వేసేది ముందంతా. ఆయన డైలాగులు కూడా చాలా హార్ష్ గా అనిపించాయి, కానీ ఈసారి అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఫైటింగ్ సీన్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉంది. సో ఈ సంక్రాంతి మాత్రం సూపర్ డూపర్ హిట్. చాలా బాగుందండి, అయిపోయిందని అనిపించింది యాక్చువల్ గా అయితే. అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్, అంటే కొన్ని మూవీస్ ఏమో ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ ఫ్లాప్ అవుతుంది. సో ఇది మాత్రం అలా లేదండి, ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ ఆర్ వెరీ నైస్ అన్నమాట. చాలా బాగుందండి మూవీ అయితే మాత్రం. వి ఎంజాయ్డ్. చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాము, ఫ్యామిలీతో అందరూ బాగా చూసుకోవచ్చు అండి. మూవీ అయితే చాలా చాలా బాగుంది. యా, జై బాలయ్య, జై బాలయ్య. ఇట్స్ గుడ్. చాలా బాగా అనిపించింది. ద యాక్టింగ్ ఇస్ రియలీ గుడ్. బోరింగ్ గా లేదు. తీశారు బాలయ్య బాబు. ఊచకోత ఒక 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అన్నారు కదా, ఎలా అనిపించింది? మైండ్ బ్లాక్ మొత్తం డ్రగ్ బేస్ సినిమా. క్రేజీ డైల్, అసలు ఒక్కొక్క డైలాగ్ బ్రెయిన్ మొత్తం మైండ్ ఎలివేషన్స్, బీజం మొత్తం మ్యాడ్ మూవీ. గేమ్ చేంజర్ దీనికి కంపేర్ చేసి అన్ప్రెడిక్టబుల్ బాబు, సంక్రాంతి హీరో అంటే బాలయ్య బాబు. మ్యాడ్ మూవీ భయ్యా, బ్లాక్ బస్టర్ సినిమానా? డబుల్ బ్లాక్ బస్టర్. మ్యాడ్ అంటే మ్యాడ్. కలియుగ దైవాలు 2 అంటారు, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి. కానీ 3 నందమూరి బాలకృష్ణ, డాకు మహారాజ్, బ్లాక్ బస్టర్. సూపర్ సంసారెడ్డి. సాంగ్స్ హైలైట్ చేయలేదు. సో గుడ్, ఇట్స్ గుడ్. నార్మల్. యా, మంచి బాలకృష్ణ లెవెల్ ని తగ్గలేదు, ఆ లెవెల్ బాగా చేశారు. ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అలా కానీ కొంచెం తగ్గింది, బట్ ఫ్యామిలీ బాగా సరిపోతుంది. థియేటర్ ఇట్స్ గుడ్. We are expecting only Akanda, but don't compare with Akanda. But because of that is a level, another level. But this is a slow level. Yeah, it's good. అంటే గెటప్స్ డిఫరెంట్ వేరియేషన్స్ చేశారు కదా. No variations. Actually, already we saw in Sultan like this movies. That's good. Yeah, good. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ చాలా బాగుంది. సెంటిమెంట్ కూడా చంపేశారు, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్. బాలయ్య మార్క్ మళ్ళీ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు, బాలయ్య ఫ్యాన్స్ కూడా రాకుండా. సూపర్ ఉంది, అమ్మాయితే చంపేశాడు. మళ్ళీ అక్కడ లాగా బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చాడు, బీజిఎం చాలా బాగుంది. ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ బాగుంది. ఆ బాలకృష్ణ సినిమా అంటే ఎక్కువ ఫైట్స్ గానీ డైలాగ్స్ గానీ వచ్చిపోతుంటాయి కదా, ఈ సినిమాలో ఎలా ఉంది? ఓచకోతే దబిడే జై బాలయ్య. అన్బీటబుల్ బాలయ్య. బస్ సంక్రాంతి సెకండ్ హ్యాట్రిక్. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అవబోతుంది బాలయ్య ఖచ్చితంగా సంక్రాంతి నుంచి. చాలా అంటే ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? ఐటమ్ సాంగ్ బాగుంది. అంతా ట్రోలింగ్ చేసిన వేస్ట్ అని నీట్ గా ఉంది, బాగుంది, ఎక్సలెంట్. రేటింగ్ 5 కి ఎంత ఇవ్వమంటే 100% 5 కి 5 సమస్య లేదు. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా 100%. నోబడీ కెన్ రీచ్ హిమ్ బాలయ్య, సంక్రాంతి కింగ్. ఉందండి సినిమా చాలా బాగుంది, ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్
మన నాగవంశీ గారి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో ఏమైతే చెప్పారో 20 నిమిషాలు ర్యాంపేజ్ సినిమా మటుకు బాలయ్య విశ్వరూపం నట విశ్వరూపం చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తే అలా సీన్స్ పండాయి. ఎమోషనల్ లేడీస్ ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్లు బాగా చెప్పారు. ఇంకా దబడి దిబడి ఎక్కడైతే మీరు అది కొంచెం ట్రోల్స్ అయిందో అలా లేదు, చాలా నీట్ గా అది మనం కట్ చేసి చూపించారు. కానీ దానికి సింక్ అయిపోయింది ఆ పాటలో, ఆ స్టోరీకి ఆ పాట వచ్చేదానికి ముందు కలిసిపోయింది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బాలయ్య బాబు నట విశ్వరూపం ర్యాంపేజ్ సినిమా. బాబీ కొల్లి గారికి ధన్యవాదాలు. మా బాలయ్య బాబు గారికి మంచి విజయాన్ని అందించారు. ఈ సంక్రాంతి బాలయ్య బాబు సంక్రాంతి. థ్యాంక్ యూ. దబిడి ఎక్సలెంట్ అండి. అది ట్రోల్ అయింది కానీ కాదు, ఆ స్టోరీకి సరిపోయింది. యాక్చువల్ గా కట్ చేసి అలా చూపించారేమో కానీ సినిమాకి దానికి కనెక్ట్ అయిపోయింది. ఆమె అందులో పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కదా సాంగ్ లో, అది సెట్ అయిపోయింది. ఎక్కడ అది అనిపించాల. సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో మటు తమను బీభత్సం పగులు తిన్నారు కదా, పగిలి ఉండొచ్చు మేబీ. ఇక్కడైతే గూస్ బంప్స్ అంతే. ఫస్ట్ హాఫ్ లాస్ట్ నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 20 నిమిషాలు అల్లాడిచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్, లేడీస్ అందరూ కనెక్ట్ అయ్యారు. కళ్ళమండిలో ఒకటే తక్కువ. బాగుంది. ఓవరాల్ సినిమా బాగుందండి. 4.5 ఇవ్వచ్చు. సూపర్ అసలుకి. ఆయన్ని మేము అప్పుడు శ్రీకృష్ణ ఆదిత్య 369 లో కొంచెం జస్ట్ ఒక 1 షాట్ వెళ్ళిపోతారు కదా, దాన్ని మొత్తం చూపించారు. సినిమా ప్రేక్షకులు అభిమానాలు అందుకుంటుంది. చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరూ. సూపర్ అల్టిమేట్ అసలు. సినిమా ఎక్కడ కొంచెం లాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్. ఫస్ట్ హాఫ్ లో మటుకు 20 నిమిషాలు లాస్ట్ లో ఇంటర్వ్యూ వస్తుంది అనగా అరుపులు అంతే, కేక జై బాలయ్య. సాంగ్స్ ఒకటి రెండే వచ్చాయి. సినిమా అయితే సూపర్ ఉంది. సంక్రాంతి విన్నర్. తమన్ ఒకటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా అంతా అదే ఉంది, అదే హైలైట్. ఇలా వింటుండే చెవుల్లోకి బాగా కొడుతుంది. బాగా హైలైట్ స్టెప్స్ అయితే ఊపు కింద పైన బాలయ్య బాబు ఊపేశాడు. సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా హైలైట్. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ స్లో. సెకండ్ హాఫ్ స్టోరీ అండ్ ఎమోషన్ ఉంది, సెంటిమెంట్, ఎవ్రీథింగ్. ఫ్యామిలీకి బాగా ఎక్కుతాయి. మనకు కావాల్సింది ఫ్యామిలీ ఫస్ట్. సంక్రాంతికి వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఆ సెకండ్ సాంగ్ చాలా బాగుంది, దబిడి దిబి అన్న సాంగ్. ఓవరాల్ గా విన్నర్ అండి. ఎల్లుండి సినిమా చూడాలి. బట్ టు బి ఫ్రాంక్, దిస్ ఇస్ ద విన్నర్. ఏంటంటారు? ఫైట్స్ కేజీఎఫ్ కంపేర్ చేయొద్దు. ఫైట్స్ అయితే ఎవ్రీ మూమెంట్ 1 ఫైట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో అయితే మీరు చెప్పక్కర్లేదు, చూడండి, యూ విల్ లవ్ ఇట్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఉంటుంది అంతే. దట్ ఈస్ ద రీజన్ స్లో అన్నారు. ఇట్స్ నాట్ స్లో, ఇట్ ఈస్ ద బ్లాక్ బస్టర్. క్రాక్ ఎక్కిన సినిమా చూస్తే డాకు మహారాజ్ ఈజ్ ఎ క్రాక్ మహారాజ్. యా, నేను అఖండ అనుకున్నాను. అఖండ లెవెల్ అని చెప్పకూడదు కానీ బాక్స్ లో ఎదిరిపోయింది. నీకు కొన్ని డైలాగ్స్ అయితే మీకు అర్థమవుతుందా, సాంగ్ అర్థమవుతుందా అనే ఫీలింగ్ లో ఉండదు. చాలా బాగుంది. యూ లవ్ ఇట్. యా, థ్యాంక్స్ అండి. మూవీ అందరు తప్పకుండా చూడాలి. సంక్రాంతికి అన్స్టాపబుల్. సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. 2 సాంగ్స్ ఉన్నాయి. అది హీరోయిన్ తో సాంగ్ బాగుంది, చిన్నపిల్లలతో సాంగ్ బాగుంది. చాలా బాగుంది సార్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. yes బాలయ్య బాబు అన్స్టాపబుల్. సూపర్. ఎవరు కూర్చోకే సూపర్. అసలు అందరూ కూర్చోకుండా అరుస్తూనే ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సూపర్. హైలైట్ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అంటే వాటర్ ప్రాబ్లం గురించి బాగా చెప్పారు. ఆయన బతకాలి కదా, దిల్ రాజు బతకాలని అందరూ. డాకు మహారాజ్ సినిమా చెప్పు. మీరు అందరూ కలిసి దిల్ రాజుకి డబ్బులు ఇస్తారా? రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కలిసి దిల్ రాజుకి డబ్బులు ఇస్తారా? ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరం కలుసుకొని తలా ఒక 10-20 వేసుకొని చందాలు జౌరి వినాయక చవితికి పండక్కి ఎలా చందాలు అడుక్కుంటామో ఆ విధంగా వరద బాధితులకి ఎలా అడుక్కుంటామో ఆ విధంగా ఆ వరద బాధితులు అడుక్కునేలాగా అనమాట. ఆ టైప్ లో అడుక్కుంటాం. అట్లా అడుక్కొని తలా ₹1 వేసుకొని మేమే ఇస్తాం. దిల్ రాజుకి మేమే ఆ పెట్టుబడి డబ్బులు ఇచ్చేస్తాం జరిగి. మళ్ళీ ఇలా సినిమాలు తీయాలని బ్రో ఇప్పుడు చూసుకుంటా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ నీ పైన కోపంగా ఉన్నారు బ్రో. వీడు అనవసరంగా వెలికి వీడు ఎక్కడ ఒప్పించినా కొడతాం అన్న ప్లాన్ లో ఉన్నారు. ఏం చెప్తావు? అవునన్నా నేను తలుచుకుంటే కడుపు మంట, నాకు కడుపు మంట. నేను ఏం తప్పేంటంటే నేను ఏం చేశానని. ఆ సినిమా ఆడాలని కొంచెం తప్ప, ఆ హీరో బతకాలన్నా తప్ప, ఆ డైరెక్టర్ బతకాలా, ఆ థియేటర్ కొండ బతకాలా, ఇలాంటి వాళ్ళు బతకాలా, ఇలాంటి జూనియర్ ఆర్టిస్టులు బతకాలా. నేను బతికిస్తా తమ్ముడు, నువ్వు బతకాలి అన్నా. సినిమా కోసం నేను మాట్లాడా తమ్ముడు. అన్నా
అన్నట్టు రాదా సినిమా కోసం సినిమా బతకాలని సినిమాలో ఉన్న ఆర్టిస్టులు బతకాలని చెప్పా. అదే నేను చేసిన తప్పు అదే తప్పు లేదు చెప్పండి నాకు చెప్పు సీరియస్ గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు రామ్ చరణ్ అభిమాని వచ్చి అరే నువ్వు ఎందుకు రైట్ మాట్లాడినావు అని నిన్ను కొట్టడానికి కోసం ఏం చెప్తావు నువ్వు? రామ్ చరణ్ అభిమాని అయినా బాలకృష్ణ అభిమాని అయినా ఏ అభిమాని అయినా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో లేదు కాదన్న. మన దేశంలో కులానికి మతానికి అన్ని ఉన్నాయి ఆధారాలు. ఫ్యాన్స్ కి ఆధారం లేదన్న. అదే విధంగా ఎప్పుడైతే ఫ్యాన్స్ కి ఆధారం పెట్టి ఈడు ఈ ఫ్యాను ఈడు ఆ హీరో ఫ్యాన్ అని ఆధార్ కార్డు రేషన్ కార్డులో రాస్తారో ఆ తర్వాత చెప్తా సమాధానం. అదేమన్నా కొత్త చట్టం నువ్వే పెట్టు, అడిగినోడు నువ్వే పెట్టు. ఆ వచ్చినోడు ఎవడు రాని ఓన్ కూడా అడగతా పెట్టరని ఆ చట్టం మీద పెట్టరని ఆ తర్వాత మాట్లాడతా. పిచ్చెక్కిపోయిందండి. హలో తమన్ గారు, ఆల్రెడీ 2 బాక్సులు పోయినాయి మీరు కొట్టిన BGM కి. అసలు మామూలుగా లేదండి సినిమా. నందమూరి ఫ్యామిలీలో బాలయ్య బాబు అభిమానికి మేసాలకి సంపంగి నుండి రాసుకుని తెప్పండ్రా. సూపర్ హిట్, మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్ అండి. అసలు తమన్ గారు కొట్టిన మ్యూజిక్ కి థియేటర్ లో అన్ని బాక్సులు కంప్లైంట్లు వచ్చేసినాయి. కూరగాయల నరాలు తెగిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు BGMs, ఫైట్ సీన్లు, డైలాగులు, అసలు సాంగ్స్ నిజంగా హీరోయిన్ కి పాపం దబిడి అయిపోయింది. క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవన్నీ కూడా అసలు చాలా ఇంట్రెస్ట్ గా తీశారు. అసలు గేమ్ చేంజర్ గురించి మాట్లాడద్దన్నా ఏ సినిమా ఆ సినిమా. సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నట విశ్వరూపం అండి నిజంగా. సినిమా డాన్సులు కానీ ఫైట్స్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటారు, కానీ ఈయన వెరైటీగా మ్యాగీ చేస్తూ ఫైట్లు చేస్తున్నాడు. అసలు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి అసలు ఎదుర్కొని అవసరం లేదు, సూపర్ డూపర్ హిట్ అండి, మాస్ హిట్. ఈ సంక్రాంతి బాలే తీసుకెళ్లిపోయాడండి. అసలు తీసుకెళ్లిపోయాడు, తమన్ గారు తీసుకెళ్లిపోయారు. అసలు ఐమాక్స్ లో బాక్సులు షేక్ అవుతున్నాయంటే కొంచెం అటు ఇటుగా ఉన్న థియేటర్ కి కొంచెం కష్టమే. ఎందుకంటే అసలు BGM కి చాలా గూస్ బంప్స్ వచ్చినాయండి. ప్రతి సీను కూడా చాలా బాగుంది. బాలయ్య బాబు గారు సినిమాలో ఒక చిన్న పాప ఉంటది హిట్టే. ఎందుకంటే ఆ కథలోంచి వెళ్ళిపోతుంది, కథ మీద కొక్కలే. బాలయ్య బాబు గారి పక్కన చిన్న పాప ఉంటే కథ ఆటోమేటిక్ గా పుట్టేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి సినిమా. ఎవరు చెప్పారు 60 సంవత్సరాలు ఆయన దగ్గర కత్తి అవసరంలే, మేనస్ లో సీజ క్వార్టర్ ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఎంగ అయిపోతాడు. చాలా బాగుందండి. అసలు ఎక్కడ మైనస్లు కానీ లేక కానీ ఏమీ లేదు. బాబీ గారు దగ్గరుండి పర్ఫెక్ట్ గా చేయించారు. బాబీ గారు అండ్ శేఖర్ మాస్టర్ గారు చిన్న బిట్ ఉంటది, చిన్న గెస్ట్ రోల్ లాగా. వాళ్ళ పక్కన పెడదాం. సినిమా గురించి మాట్లాడాలంటే బాలేదంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ రేస్ గుద్దేస్తారు ఎక్కడొక్కడ. జాగ్రత్త మాట్లాడాడు. బాగుందన్న మూవీ. అంటే స్టోరీ ఎలా? స్టోరీ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఎస్పెషల్ గా తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఎక్కువ డైలాగ్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4/5 ఇవ్వచ్చు. అన్ని బాగుంది. మాస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నావు.